దైవ భావంబు హృదయాన తలవనీక దైవ భావంబు హృదయాన తలుపనీక రెండు దోషాలు వెంటాడుచుండు నరుని తనదు లక్షల దోషాలు దాచుకొనుచు తనదు లక్షల దోషాలు దాచుకొనుచు పరుల దోషంపు నలుసును బయటబెట్టు పరుల దోషంపు నలుసును బయటబెట్టు. Divine feeling is not there in our hearts for two reasons. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా, Embodiments of love, students, boys and girls, ధన్యులు, పుణ్యులు, ధార్మికులు అయినటువంటి ఇద్దరి వ్యక్తుల యొక్క చరిత్రము రామాయణంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. in the sacred text of Ramayana, the history of the two individuals who are noble, the one of charity, the meritorious in their character, are revealed. ఒకడు సుగ్రీవుడు, One is Sugriva, రెండవడు విభీషణుడు. the second is Vibhishana. ఈ సుగ్రీవ విభీషణుల యొక్క చరిత్రలు మహా పవిత్రములైనటువంటివి. The story and the history of Sugriva and Vibhishana are sacred. రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ వెళ్ళాడు. Ramachandra himself approached Sugriva in all humility. సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్ళాడు రామచంద్రుడు. Rama went in search of Sugriva. రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు. In fact, Vibhishana was in search of Ramachandra. రామచంద్రుని మైత్రి కలిగిన తర్వాత సుగ్రీవుడు ఇతను మానవాదర్శకుడు అని నిరూపించాడు. After friendship with Sugriva, we could know the human aspect there. కానీ రాముని యొక్క ఆశ్రయం చిక్కక పూర్వమే విభీషణుడు రాముడు దయామయుడు అని గుర్తించాడు. Vibhishana could come to know the character of Rama, that he is compassionate. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్నేహితులు రాములకు కలగటం చాలా ఆనందమని అనిపించింది రామాయణం. Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really safe. మహాభారతము 18 దినములు జరిగింది. The Bharata war took place for 18 కానీ days. రామ రావణ యుద్ధము 75 దినములు జరిగింది. But Rama-Ravana war went on for 75 days. భౌతికంగా, లౌకికంగా, ప్రాకృతికంగా ఇవి దినములకు మాత్రమే లెక్క చేరినవి. We count them by days, by way of physical worldly sense. ఇవి కేవలము ప్రవృత్తి యొక్క అంకెలు. This number is just worldly కానీ way. నివృత్తి యొక్క అంకెలను మనం విచారించి చూసినప్పుడు నాటికి నేటికి ఇంకా ఏనాటికైనప్పటికీ ప్రతి మానవుని యొక్క హృదయం అనేటువంటి యొక్క యుద్ధరంగమునందు కౌరవులు, పాండవులు, రాములు, రావణుడు నిరంతరము ఈ యొక్క భూమిపై యుద్ధం సలుపుతూనే ఉన్నారు. But if you really understand the inward meaning there, we'll find there is a constant conflict war between Kauravas and Pandavas, Rama and Ravana on the battlefield of heart. నిరంతరము కూడాను సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి. There is a conflict between truth and falsehood. ధర్మ అధర్మములకు హృదయమందు నిరంతరము సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి. In the battlefield of heart, there is constant conflict between righteous and unrighteous. ఈ యొక్క సంగ్రామములు, ఈ సంఘర్షణలు ఏనాటికి మానునో, ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవునో
ఇది ఎవ్వరూ చెప్పలేరు. When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out. దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు. It's not possible to everyone to recognize the divinity. అందులో పరధనాభరణ అందులో పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు, పరస్త్రీని ఆశించేటువంటి వాడు, ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటికి కూడాను అర్థం కాదు. The one with these three qualities can never understand divinity at any point of time. One, the one who wants to steal others' money, the one who wants to kidnap others' women, and the one who makes fun of good people will never understand divinity. మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయతత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది. Those that will understand the innate divinity will be able to know this. ఈ 75 దినములు జరిగిన యుద్ధములో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు. In these 75 long days of war, thousands on either side ఈ died. యుద్ధముల గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు. Bhagavan doesn't like to describe the entire warfare. కనుక యుద్ధ భూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి. We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up. ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చెయ్యాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు. ఇంద్రజిత్తు Indrajit, the son of Ravana, planned for the death of Rama and Lakshmana by undertaking yajna. ఆ ముందు దినమే లక్షణ మూర్ఛకుడను జరిగింది. Prior to that day, Lakshmana fainted. రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చొని పెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు. Following day, Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit. ఆ ఇంద్రజిత్తు మండలేనటువంటి కోపంతో Indrajit, highly furious, విభీషణ నీవు కులద్రోహివి, రాజ్యద్రోహివి అని అమితంగా దూషిస్తూ వచ్చాడు. Hanuman went on criticizing, attacking Vibhishana. You are a traitor, you are a betrayer. అప్పుడు విభీషణుడు కూడాను సత్యమును గుర్తింప చేయాలనే ఉద్దేశం కలిగి ఇంద్రజిత్తు నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము. Vibhishana said, Indrajit, it is our natural quality for the demons to speak as we love. అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడాను రాక్షసుల యొక్క సహజము. It is a demonic quality to waste time in gossip, unnecessary talk. నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను. In fact, I was teaching Ravana since long. పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను. To kidnap a woman is the worst of the sins. I ఇది told you. కేవలము రాజ్యమునికే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది. The whole kingdom will be ruined. నీ జాతిని నీవు సంహరింపజేసుకుంటున్నావు. You will put your clan to total నీ ruin. రాజ్యమునే నీవు మంటగలుపుతున్నావు. You will burn your ఇది kingdom. మంచిది కాదు, మంచిది కాదని అనేక విధములుగా బోధించాను. I taught him in varied ways, telling him that's not good. ఇదే ఒకానొక సమయంలో This at one time, కుంభకర్ణుడు, Kumbhakarna, రావణుడు, Ravana, శూర్పణఖ శూర్పణఖ ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు. when all the three met, they said, విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను. I could not believe the noble path shown by Vibhishana. ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను. I could not follow the righteous path. కనుకని ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను I am forced to this present plight because of అని that. రావణుడు తన నోటి నుండియే చెప్పాడు. Ravana himself expressed, అనగా meaning, ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం గావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా, మీ తండ్రియా? who is responsible for the total ruin of the clan and the kingdom? Am I responsible or your father? తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు. Ravana has burned his kingdom with his own hand. మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు. He didn't understand good words. ధర్మం అంటే ఎరుగనటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి?
A foolish people will never be able to understand the righteous aspect. అధర్మమే అతనికి ప్రీతి, He loves unrighteousness. అసత్యమే అతనికి ఆనందము, He delights himself in lies. దుర్మార్గమే అతని ప్రాణము. Wickedness is very life. ఇట్టి దుర్భావములు దుర్సంగములతో కూడినటువంటి రావణుని యొక్క హృదయము ఏ రీతిగా మారుతుంది? How do you expect the heart of Ravana to change with all the తన wickedness and చేతులారా all? తాను రాజ్యమును భస్మము గావించుకున్నాడు. With his own hands he has burnt his own రాజ్యమును kingdom. నాశనం చేసినది నేను కాదు. I am not responsible for the ruin. ఇంతే కాకుండా Not only this. ఇంద్రజిత్తు మరొక ప్రశ్న వేశాడు. Indrajit has put another question. పోనీ నీ మాట వినకపోతే నీవు మధ్యస్థుడిగా ఉండవచ్చును కానీ విరోధులైనటువంటి వారితో నీవు చేరి ఈ విధంగా యుద్ధం చేయటము చాలా మంచిది కాదన్నాడు. Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp. ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు, సత్యాసత్యములు ఎరుగనటువంటి ఈ మూర్ఖుడవు నీవు. You are a fool. You don't know what is truth and what is not. ధర్మాధర్మములు ఎరిగినటువంటి వాడు నేను. I know what is righteous and right. ధర్మాధర్మములు తెలిసి కూడాను నేను మధ్యస్థుడిగా ఉండటము ఇది మంచిది కాదు. Having known what is right, I cannot be neutral. ధర్మాధర్మములు సమాజములకు తప్పక చెప్పు తీరాలి. The society should necessarily know what is right and what is wrong. నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనమవుతుంది. When I am neutral, the whole society will ruin. కనుక నేను మధ్యస్థుడిగా ఉండటము వీలు కాదు. It's not possible to be neutral. నేను రాములతో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావము. It's my natural quality to ఇది be నా in పుణ్య Rama. ఫలము, నా జన్మాంతర సుకృతము. It is the merit of the past that made me to be with Rama. సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది. I could have his lotus feet at the right time. అతని సన్నిధియే నా పెన్నిధి. His very proximity is my wealth. ఏమైనా భావించు అన్నాడు. You may think in any way. కానీ But ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు. everyone knows that Vibhishana is put to suffering like this. ఒక్క విభీషణుడే కాదు, Not only Vibhishana. ఇలాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు. There are many noble souls in Lanka. కానీ దుర్మార్గములకు వెరచి, దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man. మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరబెట్టుకున్నాను. When Hanuman stepped into Lanka for the first time, I appealed to him. Hanuman, నేను కేవలము దంతముల మధ్య నాలుక వలె నేను జీవిస్తున్నాను. Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth. లంక అంతా కూడాను మహారాక్షసులే. The whole Lanka is full of వారి demons. మధ్యలో నేను మెత్తని నాలుక వలె నేను జీవిస్తున్నాను. In the midst of them, ఎంతకాలం నేను ఈ విధంగా జీవించాలి? how long should I lead the life ఏనాడు of a నాకు tongue? శ్రీరామానుగ్రహం నాకు ప్రాప్తిస్తుంది? When do I deserve God's grace? ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది? When I would gain the ఆ proximity to the క్షణ divine. నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను. I've been waiting every moment. అంతే కాదు, Not only that. అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు. Then Hanuman gave a good advice to Vibhishana. విభీషణ, Vibhishana, నీకే కాదు, not only to ఈ you. లోకములో మంచివారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు. All good people in this world will be surrounded by bad people like sharks. మహనీయులకు, తపస్సులకు, అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి. All noble souls, the one of penance and all incarnations, are surrounded by bad people like sharp teeth around. ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో, One you recognize well. నీతో పాటు పుట్టినది ఈ నాలుక, This tongue is born along with you. మధ్యలో పుట్టినటువంటివి దంతములు. The teeth came later. అనగా Meaning, సాత్వికము, ధర్మము, అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది. the tongue that signifies the pious quality, righteousness and non-violence, is born first. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం, పవిత్రమైనటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు. O tongue, you are really sacred. You are born along with me. మహా సద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక. The tongue is virtuous. మహా మధురమైనటువంటిది ఈ నాలుక.
The tongue is so sweet. సత్య స్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక. It teaches the principle of truth. నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక. The tongue stands for eternal truth. నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక. It's the tongue that decides. ఇది మొదలు నీతోనే పుట్టింది. It's born along with you. ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము. This is the quality of noble soul. నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది. The tongue signifies the noble soul. దీని చుట్టూ దుష్టులు దుర్మార్గులు దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి. The noble sacred tongue is surrounded by wicked, bad, sharp teeth, bad people around. ఈ దుర్మార్గులు ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు. The wicked, bad people will be waiting for a chance to harm the tongue. ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు. The teeth will see that the tongue will never be projected at any point కానీ in time. నాలుక అంతటితో తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించదు. But the tongue doesn't give up its duty anyway. పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకొని నాలుక మెత్తగా బయటకు వచ్చి ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటాది. When the lips are dry, the tongue will come forward and will make the అనగా lips wet. మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజేసినప్పటికీ ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమ్మ కారణంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా ఆరిపోకుండా నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటారు. And noble souls and great people are put to suffering. When they are put to danger, it is the softer tongue that comes out and pacifies the entire society to see that there will be comfort and security. మహనీయుని యొక్క స్వరూపము. Therefore, tongue represents దంతములు దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు. the teeth represent the bad people. వారు ఎంతకాలం కూడాను దానిని అనేక రకముగా బాధింపజేసేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి వారు కాదు. These bad people will put everybody to suffering. They will never help. అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధముగా హింసిస్తూ వచ్చారు. Such a noble soul, Vibhishana is put to suffering. విభీషణునికి లంక పైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పు లేదు. Vibhishana has got an కానీ aspiration, సింహాసనాన్ని కోరలేదు. but he never wanted to be a king. రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు. He wanted that all demons should be safe and secure. కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు. But he never wanted the total ruin of Lanka. ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు. The son of Ravana, Indrajit, accused, charged Vibhishana in varied ways. ఇంతే కాకుండా Not only this, ఈ యుద్ధ భూమి లోపల in this war field, హనుమంతుని తీసుకుని వెళ్లి taking Hanuman, అతనితో పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్లి వెళ్లి Lakshmana is also taken along with him. ఈ రావణాసుని యొక్క కుమారుడైనటువంటి The son of Ravana. ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు. The power of his penance is shown in a particular direction. నల్లటి మారేడు చెట్టు. It's a dark tree, Maredu. ఆ చెట్టు కింద అనేక నరబలులంతా గావిస్తూ వచ్చాడు. నరబలి. Under the tree, many are sacrificed, many are ఆ killed. చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి. So long he is very close to that Maredu tree, he will have all the power. కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు. So see that he will never be anyway around the tree. ఈ విధమైనటువంటి కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు. Certain secrets are revealed to them. అప్పుడు Then, ఈ రావణుని కుమారుడు the son of Ravana, ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు. he went on rejecting all the ideas of నా రహస్యములన్నీ కూడాను, లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు. Indrajit said, "Oh Bhishana, you are revealing all the top secrets to the enemy." చెప్పాడు. Said, రాములకు ఏ ఆశలు లేదు. Rama has no aspiration. రామును నీ లంక కావాలని ఆశించటం లేదు. Rama never wanted your అయోధ్యనే Lanka. త్యజించి వచ్చినటువంటి వానికి నీ లంక పైన తనకెందుకు అభిష్టము? When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your కేవలము Lanka? సీత నిమిత్తమే నీ లంకలో ప్రవేశించాడే కాని లేకుంటే రామునికి ఏ ఆశ లేదు. Rama is here in Lanka only for Sita, not any other అతను ambition. నిర్మల చిత్తుడు, He is one of- నిస్వార్థపరుడు, శాంతమూర్తి. He is the very personification of peace.
purity. అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు. It's not possible for the demons to know the రాక్షసులు divinity. ఎప్పుడు కూడా అన్యాయం, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మములు. Demons know the path of injustice, the falsehood. అవియే వారికి మాధుర్యము, They like that, అవియే really. వారికి ప్రాణము. That they take it as their breath. వారి చింతనలు చేయటమే వీని యొక్క శ్వాస. They go on thinking of it as life breath. ఇలాంటి రావణాసుని యొక్క సంస్థ లోపల ఈ విధమైనటువంటి పరమాత్మ తత్వం అయినటువంటి రాములను విమర్శించటము మంచిది కాదన్నాడు. So, it's not good on your part to criticize Rama here in this place. రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనలు సలిపి ప్రాణాన్ని కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు. There are many noble souls and sage saints who are waiting for darshan అదే of చిత్రకూట Rama. పర్వతం పైన On Chitrakuta mountain, తులసిదాసు నిరంతరము కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు. Tulsidas spent all the time thinking of Rama. గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు. He brings water from Godavari and he will keep it on a tree. ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా One day as he was watering a tree, ఆ చెట్టు నుంచి ఒక ప్రేతాత్మ బయలుదేరి వచ్చింది. there came out a peculiar form. తులసిదాసు, Tulsidas, నీవు నిత్యము రామాయణ చరిత్రమును ప్రబోధన జరుపుతున్నావు. you go through this Ramayana sacred text every ఆ day. ప్రబోధనను కలిపే సమయం లోపల చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు. There, as you read this text, you find a very old man అతని sitting over there. కన్నిదాలను కార్చుతూ నీ యొక్క ప్రబోధనలు చక్కగా ఆనందంగా వింటున్నాడు. That old man is shedding his tears and listening to all that you read. అతను ఎవరో నీకు తెలియదు. You don't know him. రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు. Tomorrow you approach him, catch hold of his feet and ask for boon. చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానం అయిపోయింది. And that form disappeared. రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాసు. Tulsidas waited for the following day. కంజలోచన కంజముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక్క గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు. He's just grinding the sandalwood, obtaining sandal paste. రామచంద్ర కృపాళు దయనిధి, ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు. He went on praying to Rama. You are the ocean ఆ of గంధము compassion. తీసి పక్కన పెట్టి He kept it aside. తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు. He approached the old man and caught hold of his feet. ఆ వృద్ధుడు, నాయనా నీకేం కావాలి కోరుకోమన్నాడు. Old man asked, what is it that you want? నాకు ఏమీ అక్కర్లేదు. I don't want anything. ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి. I should see that beautiful form of Rama once. అప్పుడు చెప్పాడు అతను, Then he said, రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు, it's not in my hands to make you see him, కానీ నీకు లభ్యమవుతుంది, but yet you will have it. కొంతకాలం వేచి ఉండు అన్నాడు. Wait for some time. ఆ వృద్ధుడు ఎవరు? Who is that old man? హనుమంతుడే. That old man is Hanuman himself. ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో, Where the glory of Rama is ఎక్కడ found. రామ పారాయణం జరుగుతుంటాదో, Where the task is ఏ fulfilled. రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో, Where this conversation. అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు. There you find Hanuman. ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు. Listening to the story of Rama, he is forgetting మూడవ himself. దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు. Third day, the Tulsidas went on the grinding the sandal. ఒక పిల్లవాడు వచ్చాడు. A boy came. తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు. A boy came, grandfather, would you give me that sandal paste? తప్పక నాయన తీసుకోమని ఇచ్చాడు. Certainly take it, he అది said. ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి యొక్క వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి. As he was giving the sandal paste to the boy, the two birds on the top of the tree started సాక్షాత్ singing. శ్రీమన్ రామచంద్రుడే వచ్చి బాలరూపం లోపల గంధమును తీసుకొంచుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు. When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulsidas is not able భగవంతుడు to ఏ know రూపంలో వస్తాడో, God in what ఎప్పుడు form, వస్తాడో, when, ఎక్కడ వస్తాడో, where, ఎక్కడ చూసినా తానే ఉంటున్నాడు. because God is everywhere. అడవులయందున్న You may be in the forest, ఆకాశముననున్న పట్టణముననున్న
పల్లెనున్నా గుట్ట మీదనున్న నట్టేటబడియున్నా దిక్కులేని వాని దోచునతడు బ్రోచునతడు. You may be in a thick forest or you may be in the space. అడవుల యందున్న You may be in the forest ఆకాశముననున్న or you may be in space. పట్టణముననున్న Yes, పల్లెనున్న You may be a city or a village. గుట్ట మీదనున్న నట్టేటబడియున్న You may be on the mountain top or a deep sea. ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు. You may be anywhere. God will be with you. అలాంటి రామచంద్రుణ్ణి ఏ రూపంలో వస్తాడు, In what form Rama would come? ఎక్కడ వస్తాడు, Where? అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు. Tulsidas could not know that. కానీ తరువాత రెండవ దినము On the second day, ఆ వృద్ధుడు వచ్చాడు. an old man came. నాయన నిన్న దినం నీవు చూచావా అన్నాడు. He said, Did you see yesterday? ఎక్కడ రామచంద్రుడు నేను చూడలేదే. I did not see Rama. బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు? The one who came అన్ని in the form of రూపములు a boy. తానే, అన్ని నామములు తనవే. All forms are his, all names are his. సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి. అన్ని రూపములు అతనివే, All forms are his. అన్ని నామములు అతనివే. All names are his. కేవలము రామచంద్రుడని ఒక్క రూపం కోసం నీవు ప్రార్థించటము చాలా వెర్రితనం నాయన. It's foolishness to pray only for this specific రామచంద్రుడు form. నీ హృదయవాసిగా ఉంటున్నాడు. Rama dwells in your ఆ heart. హృదయమే ఆ రామచంద్రుని యొక్క పీఠము. That heart is the ఆ altar. పీఠం పైన అతనికి తప్ప మరొకరికి నీవు చోటు ఇవ్వవద్దు. Don't give scope for anyone to be seated in the altar of your అప్పుడే heart. చెప్తూ వచ్చాడు, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నాయనా ఎవరికో తల్లికి అని హృదయంలో చోటివ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటివ్వద్దు, తమ్మునకు అని హృదయంలో చోటివ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటివ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటిచ్చి అనంత మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు. వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయ స్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు. In the name of your mother, or father, or brothers, or relations, never give a seat for them in your heart. But you may have your భగవంతుని relationship. హృదయవాసి అన్నారు. Therefore God is indwelt. ప్లస్ దయా హృదయ, దయతో కూడినటువంటిది ఆ హృదయము. Therefore Hridaya is the one with compassion. కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుని ఉంచుకో So have Rama there. అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్ళాడు హనుమంతుడు. Hanuman taught this way to Tulsidas. అలాంటి హనుమంతుడు Such Hanuman. నిరంతరం కూడాను రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు. He fought all the time, singing the glory of Rama. ఆధ్యాత్మిక మార్గం లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు. He taught so many in the విభీషణులకు spiritual way. చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు. He set a very good ideal to Vibhishana. విభీషణ నీవెంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు, Don't worry any long, Vibhishana. పట్టితివి రాముల పాదం, You caught hold of his feet, Rama. దానిని గట్టిగా పట్టుకో. Have a strong grip. అతనైనా నిన్ను వదిలించుకొని పోవాలి, He may leave you, లేక నీవైనా అతన్ని వదిలించుకొని or పోవాలి. you may have to కానీ leave. అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు. But till then, never leave. భక్తి అంటే ఏమిటి? What is devotion? కేవలము రామ్ 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 అని జపం చేయటం ఆ భక్తి? Is it repeating God's name? పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టు నెగ్గెడు దాకా అట్టే ఉండు. Having caught hold of it, having determined, never leave until the task is fulfilled. కోరినదేదియో కోరనే కోరితిరి కోరినది దాకా విడువకుండు. Having desired already, never leave until that is given. అడిగినదేదియో అడగనే అడిగితిరి You have asked anyway. అడిగినది దాకా విడువకుండు. Until it is given, don't go. తలచినదేదియో తలచనే దలచితివి You have thought of it anyway.
తలుపు తీరెడు దాకా పోవకుండు And your thought is realized, never go. పోరు పడలేక తానైన బ్రోవవలయు He has to confer grace out of disgust. వడలు తెలియక నీవైన అడుగవలయు Or you may ask, losing your body అంతే consciousness. కాని Only that. ఇంక నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. To go back, to return, is not the quality of a devotee. ఇది రామభక్తి యందు ఉన్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష. This is strong determination. ఈ విధంగా విభీషణుడికి అనేక విధంగా బోధిస్తూ వచ్చాడు. He taught Vibhishana in such a way. విభీషణుడికే కాదు సుగ్రీవుడు కూడా బోధిస్తూ వచ్చాడు. Not only Vibhishana, I mean Sugriva. అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు. Sugriva has attachment. ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు. Because he has got attachment to his kingdom and its penance. చిన్న వయసు లోపలనే విభీషణుడు తపస్సు గావించాడు. Sugriva did penance at a tender age. ఆ తపస్సు సమయం లోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి At that time Brahma appeared, manifested. విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు. He said, Vibhishana, what do you want? కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు. నిద్ర ఆహారం దండిగా కావాలని. Kumbhakarna asked for food and sleep. కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది, నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు. In fact, it's not the sleep that he asked నేను for. ఎప్పుడు క్రూరునిగా ఉంటున్నానని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు. Since I am wicked, he wanted to be compassionate. నిర్దయ Nirdhaya. దయ లేకుండా పోవటం. Oh son, see that there won't be any compassion at all. ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట. Nirdhaya without compassion. Instead of saying Nirdhaya without compassion, Nirdhaya, that's weak. అన్నాడు, వెళ్ళాడు. Rama said, let it happen. నిద్ర వచ్చింది. Then he started. అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు. Ravana also did penance. దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నెరులతో, కింపురులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు. Ravana prayed so and wanted the boon to be granted that he should not die in the hands of Yaksha, Kinnara, కానీ Kimpurusha. దుర్మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు. But Ravana considered man so low. మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు. But he never wanted that he shouldn't అది die in the hands of man. చక్కగా విష్ణువు దాన్ని పట్టి Vishnu caught hold of this నేను secret. మానవాధారమును ధరించి I'll take him. తద్వారా ఇతన్ని హతమారుస్తానన్నాడు. Vishnu decided to come in human form and to kill him. అప్పుడే రావణుడు గుర్తించాడు, Then ఇది Ravana, నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే. is only of my making. మానవుని మాటనే నేను హెచ్చరించలేదు. I never మానవుడు thought of చాలా అల్పుడని భావించుకున్నాడు ఆ రాక్షసుడు. it. And I considered man so low. విభీషణుడు తపస్సు చేశాడు. Vibhishana did penance. నాయనా నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ. Brahma said, ask for a boon now. I'm ready to confer. స్వామి Swami, నాకేమీ అక్కరలేదు. I don't want anything. నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైన యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మముతో నేను జీవితాన్ని గడపాలి. Swami, I don't want anything else. I should have compassion continuously. And దయామయుడు share. కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు కూడాను నా మనసు కఠినంగా మారకూడదు. At any point of time, I should now be strong-hearted. దయలోనే కరిగిపోవాలి. And I should be full of compassion. దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు. He wanted to be conferred. కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడిగానే ఉంటాడు. Therefore, Vibhishana remained compassionate. ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు. Ravana accused him. తన కుమారులు అనేక విధముగా బాధించారు. His sons also have hurt him. కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు. But he was not angry. దయతో 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 అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసం పాటుపడుతూ వచ్చాడు. He was compassionate and worked to earn God's grace. ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది. Because he is compassionate, he could deserve God's grace. దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది. He could gain the proximity to God. కనుకనే ప్రతి మానవుని ఎందుకును దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది. So long there is daya, the compassion, you can say hridaya, the heart. దయమైనటువంటి వాడు మానవుడు కాదు, దానవుడే. The one without daya, the compassion is danavada. ఎలాంటి పరిస్థితులు ఎందుకును ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు. Therefore, at any point of time, we should never lose compassion. దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
Any mighty man will have to be redeemed because of అసురుడైన compassion. భూసురుడైన అఖండ తెలివి కలవాడైన దయచేత ధన్యులు కావలెరా. There may be angels or kings. జపమాచరించిన ముక్కు మూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలుచుండినా మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలినను నీకు కరుగదు మనసు దయచేత ధన్యులు కావలెరా. ఎంతటి వారు దయచేత ధన్యులు కావలెరా. Any personality, be the angels or kings, they can be redeemed only because of compassion. They may close their nose and do penance. They may stand straight. They may wear ochre robes. కాషాయ వస్త్రములేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యులు కావలెరా. ఎంతటి వారు దయచేత ధన్యులు కావలెరా. You may wear ochre robes, you may have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to ఆ you. దయచేతనే ధన్యులు కావడానికి అవకాశం ఉంటుండాలి. It's only the compassion will give you దయనే redemption. లేకపోతే వాడు ఏనాటికి కూడా ఇంక దానవుడే కాని ధన్యుడు కాడు. Without this you are a demon. కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు. So Vibhishana was compassionate. అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. So he could know the nature of Rama. కట్టగట్టిగా రామాయణం అంతా కూడాను సత్యధర్మముతో నిండి ఉన్నది. Therefore the entire text Ramayana is full of Satya, అనేక truth and రూపనామము Dharma. ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే, దయ సత్యం అనగా ధర్మం సత్యం. Though he has taken the varied paths and different ways, these two principles are underlying కనుక current. ఈనాటి మానవులకు రామరాజ్యము కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి. When we want a Ramarajya, we should have these two, Satya and Dharma. సత్యవాక్కును మనం ఉచ్చరించాలి. We should speak truth. నాలుకిచ్చిండేది దాని నిమిత్తమే. The tongue is gifted for that purpose. గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధుర ప్రియత్వం నీవు ఆ విధంగా పలుకు. O tongue, repeat God's name, Govinda Damodara. అతని నామమే సత్యమైనటువంటి నామము. God's name is అతని so. రూపమే ధర్మస్వరూపమైనటువంటిది. His very form ఆ is so రూపనామములే like. సత్య ధర్మ స్వరూపాలు. And the very form has వీటిని taken మీ these two. హృదయమునందు ఉంచుకొని Having them in your heart, జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి. lead your life. అది ఏ రామాయణం యొక్క సరి అయినటువంటి సారం. That is the essence of Ramayana. ఈ సత్యధర్మంలే రామాయణం యొక్క గమ్యము. The truth and righteousness are the very goals, కనుకనే objectives. క్రమక్రమేణ కూడాను ఈ యొక్క సుగ్రీవునకును విభీషణునకును రాములు లక్ష్మణుడు ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధలు ఈ యుద్ధం లోపల ఇంకా అనేకంగా వస్తాయి. This is the sacred spiritual teaching taught to Sugriva and Vibhishana there in the war కనుక field. ఎట్టి సాధకులకైనా కూడాను మధ్యలో దుర్మార్గుల యొక్క అవంతరాలు అనేకంగా ఉంటాయి. All aspirants will necessarily have ఇంటిలో obstacles. ఉంటాయి, ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి. The obstacles because of the bad people, wicked people will be there. In the family, outside, in society, everywhere. కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి. Therefore, wicked people will come in between as obstacles in your path. నీ దంతములు నాలుగు ఏ విధంగా అడ్డు తగులుతుండదో Just as the teeth come in the way అట్లనే of your tongue. తగులుతుంటాయి. So also. కానీ నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి. But you have to be patient and face. మొట్టమొదట ఊడిపోయేది దంతములే కానీ నాలుగు కాదు. First, one to drop ఆ or the దుర్మార్గులే teeth. కూలిపోతారు. The wicked people ఆ are bound. దుర్మార్గులే కాలిపోతారు. They'll certainly be ఆ bound. దుర్మార్గులే నిన్ను వీడిపోతారు. The wicked people will leave you. కానీ నీకెట్టి ప్రమాదము ఉండదు. You'll never be put to danger. నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు. God will protect you. దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష. And God will protect you in the true భగవంతుడు sense. ఎన్నైనా చేస్తాడు. God will do anything. అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు, So Tyagaraja said, వాచామగోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ కాచుకున్నాను నీదు కృపకై నామురాలకించి బ్రోమయ్యవా చామగోచరుండని. కాలుడు గొలిపోయిన గురుపుత్రి తెచ్చి ఇచ్చినావు, కాలుని మదమడచినావు, వసుదేవ దేవకి చరణు విడిపించినావు, వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్జ వక్రములను పోగొట్టినావు వాచామ గోచరుండని.
నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా కాచుకున్నాను నీది కృపకై నా మురాలకించి గోవుమయ్యవాచామ గోచరుండని. ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధంగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు. That's how the devotee sings the glory of God with all the melody and the devotion. అందులో భగవంతుడు గానప్రియుడు. And God loves music. ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు. And God will come down, confer grace because of music. కనుకనే పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట. 4 questions are put to God. నారాయణ, నీ స్వస్థానం ఎక్కడ? Narayana, where is నీ your హెడ్ ఆఫీస్ ఎక్కడ? Where is your head office? ఎక్కడెక్కడో బ్రాంచ్ ఆఫీసులు దండిగా ఉంటున్నాయి. There are many branch వైకుంఠం offices. అంటారు, కైలాసం అంటారు, స్వర్గం అంటారు. ఇవన్నీ నిజమా కాదా అని ప్రశ్నించాడట. People say Vaikunta, Kailasa. Is it true or not? అప్పుడు నారాయణ చెప్పాడు, నాయన ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు. Narayana said they are all branch offices. ఇదిగో నా నిజమైన అడ్రస్ ఇస్తున్నాను, రాసుకోమన్నాడు. Take down, I am giving you the exact address. మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను, ఇంకా కదలనే కదలను అన్నాడు. అదే శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్. Wherever my glory is sung, there I install myself. భగవంతుడు హృదయవాసి. God dwells in her heart. ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి. We should make every effort to know God who is indwell in our heart. Embodiments of love. ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడాను చాలా బీద పిల్లలు. There's cultural program there in the college auditorium. కర్ణాటక లోపల బాల వికాస్ దీని లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు. They are Bala ధ్రువుని Vikas. యొక్క ఆట. They are the Bala Vikas children from slum areas ఆ in the state చిన్న of Karnataka. ధ్రువుడైనటువంటి వాడు ఆ లేత వయస్సునందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పనని 5వ సంవత్సరం లోపలే అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు. Dhruva went to the forest at a tender age of 5 to earn God's grace. నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు. Narada came in the way. లేత వయస్సు నీది, Oh, young. తపస్సు చేయలేవు, You can't do కారణములు కఠినమైనటువంటి రాక్షసులు మృగములంతా ఉంటున్నారు, నాయన నీవు అరణ్యం పోనక్కర్లేదన్నారు. It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there. దేహం సత్యము కాదు, Body is not true. దేహం అనిత్యమైనటువంటిది. Body is అక్కడ temporary. ఉండినా ఇక్కడ ఉండినా ఎక్కడికైనా ఒకనాటికి పోవస్తుందే. And there or here I am bound కానీ to దైవ die. చింతనలోని నా దేహాన్ని వదులుతానన్నాడు Let me die thinking of God. అని నమస్కారం చేసి ఉపదేశం చేయమన్నాడు. And then he namaskar and wanted teaching. ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక నామాన్ని బోధించి వెళ్లిపోమన్నాడు. Narada gave this mantra, Om Namo Bhagavate Vasudevaya. ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్రకాలం లోపలనే విష్ణు సందర్శించుకొని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకొని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు. Dhruva spent all the time repeating God's name and today he remains as a star permanently over there. అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి. Star does not mean cinema star. It is a star there in the sky. నక్షత్ర స్వరూపుడైపోయాడు. He has taken the form of a star. కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలా. రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనలు మనం ముచ్చటించుకుందాం. These young boys, the children, Balakas children should be given a chance there, and tomorrow Bhagavan will give us the other spiritual details. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ